అన్నదమ్ముల బంధం కూడా అంత గొప్పది అంటారు. కానీ చూసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్‌లలో జనరేషన్‌లో చూసుకుంటే సో ఆస్తి కోసం గొడవ రావడం, లేదు ఇంట్లో భార్యాభర్తల వల్ల వాళ్ళ గొడవలు అన్నదమ్ముల్లోకి రావడం ఇలా మనం చూస్తున్నాం. అసలు అన్నదమ్ములకు ఎందుకు గొడవలు వస్తాయంటారు? వాస్తవానికైతే తల్లి వీటికి సంబంధించిన విషయాలు 3 అంశాలు. అన్నదమ్ముల వల్ల గొడవలు రావటానికి పెళ్లిళ్ళు అయినోళ్ళు ఉంటారు, పెళ్లిళ్ళు కానోళ్ళు ఉంటారు. పెళ్ళైన తర్వాత కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. మీద వాళ్ళ కుటుంబ సమస్యలను బట్టి మీద అన్నదమ్ములలో కొన్ని చీలికలు వస్తూ ఉంటాయి. కానీ కొంతమంది చెడు మాటల వల్ల కూడా కొంతమంది విని చెడు దారులకు పోయి మీద దీన్ని చిన్నంతారం పెద్దంతారం యోచన లేకోకుండా చెడ్డదారులకు పోయి చెడు ఆలోచనలకు పోయి కుటుంబాన్ని అన్ని విధాలుగా చెంగభంగం చేసుకొని ఇల్లును భంగం చేసుకునే వాళ్ళు ఉంటారు. నెంబర్ 1 ఆ ఇంటి మీద సూపు పెట్టి కొంతమంది ప్రయోగం చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఆ ఇంటి మీద వీళ్ళు కలిసి ఉండకూడదు, కలిసి బ్రతకకూడదు, వీళ్ళ జీవితాన్ని అనుకూలమైన మార్గంలో నడపకూడదు, వీళ్ళ విషయంలో కొన్ని చికాకులు జరగాలని చెప్పి వాళ్ళని పక్కులు తెంపే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలా తెంపి వాళ్ళకి మానసికమైన ఒత్తిడికి గురి చేస్తారు. అది చెడుకు సంబంధించిన ప్రయోగం. అలాంటి మంది కొంతమంది ప్రయోగించి ఆ ఇంటిని పక్కన సంసారాన్ని బద్దలు చేసి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా అన్నదమ్ముల మధ్యలో చిచ్చులు పెట్టి మీద తోటికోడల మధ్యలో ఇబ్బందులు పెట్టి మానసికమైన ఒత్తిడికి చేసి కొంతమంది చెడు మాటలతోని చెడు విషయాలతోని కొన్ని నడిపించి ఆ ఇంటిని మొత్తం సింగభంగం చేస్తారు. అలాంటి చెడు చూపు ఉన్న ఇంటిని మనం ముందు చిన్నగా మొదలైనప్పుడే గమనించాలి. అలాంటి సమస్య మొదలవుతుంది అని అనగానే మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళ కుటుంబం వల్ల అన్యోన్యంగా ఉండే విధంగా, ఒకరి మాట ఒకరు అర్థం చేసుకునే విధంగా, ఒకరి జీవితాన్ని ఒకటి నడవడ చేసే విధంగా మనం కట్టడి చేయొచ్చు. మళ్ళీ వాళ్ళ కుటుంబం వల్ల ఒక తాటి మీద ఒక మాట మీద నడిచే విధంగా మనం సరి చేయవచ్చు. కొంతమంది చేసే ఇబ్బందులే ఆ కుటుంబానికి కొన్ని కారణమవుతాయి.